Hello students, this is Sriram Info All India Government Jobs అని మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIR నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ అనమాట. ఇది వచ్చేసి మనకి CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి PDF ఫార్మాట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడే ఉందండి. ఈ లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను పోస్టింగ్ అనేది హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం ఉందని. ఇగోండి ఇక్కడ చూడండి, మనకి చాలా క్లియర్గా పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లక్నో, మైసూర్, హైదరాబాద్, ముంబై. ఓకేనా, ఈ పొజిషన్స్ ఏవైతే ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్లో మీకు పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అందులో మనకి హైదరాబాద్ కూడా ఉందన్నమాట. ఓకేనా, వీడియో మీరు ప్రతిదీ కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కామెంట్ బాక్స్లో. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో చూసి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి ఇది. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్ కోసం వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఆన్లైన్ డేట్స్ వచ్చేసి 7th April 2025 అయితే స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 7th May 2025 వరకు మనకి టైం ఉంది. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. రిటన్ టెస్ట్ మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే June, July 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రిజల్ట్ కూడా మనకి ఎప్పుడు ఇస్తారంటే జూలైలోనే ఇచ్చేస్తారు. వర్క్ ఫోర్ బ్యాలెన్స్ అంటే మనకి ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. మేము ఉమెన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా ఏమీ లేదు. ఓకేనా, అలాగే ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా వస్తారండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. JSC అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, STEN అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఓకేనా, ఇందులో మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో జనరల్కి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 4, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 అయితే ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ మీకు అలా వచ్చేసి 36,220 రూపాయలు అనేది మీకు నెలకు వచ్చే జీతం అయితే ఉంటుంది. 18 years నుంచి 28 years వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. దీనికి వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 6 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. 25,500 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి 47,415 రూపీస్ అయితే మీకు వస్తుంది. 47,415 రూపాయలు అనేది మీకు నెలకు వచ్చే జీతం అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 27 years వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది ఫస్ట్ చూద్దాము. దీనికి వచ్చేసి మనకి 10+2 ఆర్ ఈక్వాలెంట్ అంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఓకే, ఇంటర్లో MPC, BPC, వొకేషనల్ కోర్సు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో ECE, EEE, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అలాగే మనకి కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా
అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. లేదనుకుంటే హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసినా సరిపోతుంది. మీకు స్కిల్ టెస్ట్లో ఎటువంటి సర్టిఫికేట్స్ ఏమీ అడగరు అప్లై చేస్తున్నప్పుడు. ఓకేనా, మీరు ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ అవ్వాలి. మీ దగ్గర పీసీ కానీ లేదా ల్యాప్టాప్ ఉన్నట్టయితే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ డిప్లొమా ఆన్ 3 years డ్యూరేషన్, ఏదైతే డిప్లొమా 3 years డ్యూరేషన్ కోర్స్ ఉందో అది కూడా 12th స్టాండర్డ్ ఈక్వాలెంట్ కిందే వస్తుంది. అది కూడా మేము కన్సిడర్ చేస్తాము. డిప్లొమాలు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, బట్ దీనికి వచ్చేసి స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చి ఉండాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్స్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అని ప్రతిదీ కూడా మీకు వర్తిస్తుంది. మీకు మీ ఫ్యామిలీకి కూడా మెడికల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో దాన్ని బేస్ చేసుకుని కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th May 2025 అనేది మనకి క్రూషియల్ డేట్. ఈ డేట్స్ లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ప్రొబిషన్ పీరియడ్ ఇనీషియల్గా మీకు 2 years అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అనమాట. ఓకేనా, ప్రొబిషన్ అంటే దాని తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి. ది సెలెక్టెడ్ పర్సన్ షుడ్ బి రెడీ టు సర్వ్. ఓకేనా, మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఎక్కడ ఇస్తారంటే హెడ్ క్వార్టర్స్ ఇన్ మైసూర్లో ఉంది. అండ్ మైసూర్లో కాకపోతే మీకు లక్నోలో కానీ, హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, అందుకే మీకు థంబ్నెయిల్లో స్టార్టింగ్లో హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది హైదరాబాద్లో కూడా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి మినిమం వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే చెప్పానో దాన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఓకేనా, ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లో రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు కదా, పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 years ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఎస్ఎస్టీ వాళ్ళు ఉంటే 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తుందంటే మీరు పెట్టిన అప్లికేషన్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తుంది. ఫోటో, సిగ్నేచర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను రిలవెంట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసి అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు రిటన్ టెస్ట్కి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 2 papers ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. పేపర్ 2 బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ అనేది. 12th class బేస్లో అడుగుతారు, అంటే ఎస్ఎస్సి CGLలో ఉంటుంది. 200 questions, 2 hours 30 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి 90 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 questions, 200 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. అలాగే పేపర్ 2 వచ్చేసి 1 hour టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ఉంటుంది అనమాట. 50 questions, 150 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. బట్ దీనికి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పేపర్ 2 బేస్ చేసుకునే వీరైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఓకేనా, ఇది స్కిల్ టెస్ట్ నామ్స్ అండి. ఓకేనా, 35 words per minute ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 words per minute హిందీ అయినా టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్టయితే సేమ్ ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తుందంటే మొత్తం మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి తర్వాత మిమ్మల్ని అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి. దాని తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 12th class బేస్డ్ అడుగుతారు అనమాట. 200 questions ఉంటుంది. బట్ దీనికి వచ్చేసి 2 hours టైం అయితేనే మాత్రం ఉంటుంది. ఓకేనా, 2 hours ఉంటుంది. బట్ దీనికి కూడా అలాగే 1 పేపర్ మాత్రం ఉంటుంది. పైన మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి 2 papers ఉంటాయి. బట్ దీనికి వచ్చేసి ఒకటే పేపర్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజన్ నుంచి 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 questions 100 marks ఉంటుంది. ప్రతి దానికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై అయితే అవుతారో ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అయితే మీకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం అయితే లేదు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఓకేనా, మీ ఏదైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడితోనే మీరు రిజిస్టర్ అయ్యి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక అకౌంట్ అనేది. ఓకేనా, దేర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ ది హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనా, మీరు హార్డ్ కాపీ ఆఫ్ అంటే ఏంటంటే
హార్డ్ కాపీ అంటే ఏంటి, మనం ఏది కూడా పోస్ట్ ద్వారా వాళ్ళకి ఏమీ పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, వీళ్ళెవరికి అప్లికేషన్ ఫీజు లేదు, 0 అండి. మనకి SBI కలెక్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఎలా పే చేయాలి SBI కలెక్ట్ నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్లో మనకి ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ మస్ట్ రిజిస్టర్ విత్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఓకేనా, అన్నీ కూడా వ్యాలిడ్ ఇవ్వండి. ఓకేనా, ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేస్తారో ఫీజు రిసిప్ట్, ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు, ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు తీసేసేయండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఇది మనకి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ నోటిఫికేషన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి ఏంటో చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ పేమెంట్ కేటగిరీ ఉంది కదా, ఇందులో మీరు ఏంటంటే సెకండ్ వన్ చూడండి, అప్లికేషన్ ఫీజు రెగ్యులర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. అప్లికేషన్ నెంబరు, మీ నేము, అడ్రస్, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. పోస్ట్ కోడ్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే JST, అలాగే స్టెనోగ్రాఫర్ కూడా పోస్ట్ కోడ్ ఉంది కదా, ఆ పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మొబైల్ నెంబరు, నేము, అమౌంట్ 500. ఓకేనా, అలాగే ఇక్కడ మొబైల్ నెంబరు, సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత పేమెంట్ కంప్లీట్ చేయండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా కంప్లీట్ చేసి ప్రింట్ రిసిప్ట్. ఓకేనా, ఆ రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా, ఇది మనకి అప్లికేషన్లో ఫీజు ఎలా పే చేయాలో ఏంటనేది. ఓకేనా, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. అది ఎలా కాల్ చేయాలంటే కూడా వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో చూసి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.